ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 24న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులను పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారని తెలియవస్తోంది. కొన్ని ప్రభుత్వ భవనాలను కూడా ఆయన ప్రారంభోత్సవం చేస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పనిలో పనిగా వచ్చే మార్చిలో జరగబోయే పార్టీ ప్లీనరీ సమావేశాలకు సంబంధించి పవన్ నేతలతో చర్చించనున్నారట. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా అది ఒక సంచలనం అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ పిఠాపురం పర్యటనలో ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. పవన్ కళ్యాణ్ ఆ పేరు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన ఏ పని చేసినా ఏం మాట్లాడినా అది సంచలనంగా మారి చర్చనీయాంశం అవుతుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కువ సమయం ప్రజల్లోనే ఉంటున్నారు. సినిమాలను సైతం పక్కన పెట్టారు. ఇటీవల కాకినాడలో రేషన్ బియ్యం దొంగ రవాణా చేస్తున్న షిప్ను పట్టుకోవడంతో రేషన్ బియ్యం మాఫియాకు చుక్కలు చూపించారు పవన్. గతంలో ఏ రాజకీయ నేత ప్రజాప్రతినిధి చేయని పని పవన్ కళ్యాణ్ చేయడంతో దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశం అయింది. సముద్రంలో షిప్ను షేర్ చేసి పట్టుకోవడం, సీజ్ ది షిప్ అని చెప్పడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆరా తీసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ తగ్గిపోయింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలతో ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడి అవుతోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ మన్యం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రోడ్లు వేయించడమే కాకుండా ఆ రోడ్ల నాణ్యతను పరిశీలిస్తున్నారు. తాజాగా తిరుపతి తొక్కిసలాటపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సర్వత్రా ప్రశంసలు అందుకున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ పర్యటనపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24న తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలుస్తోంది. దీంతో ఆ పర్యటనలో ఏం మాట్లాడతారు అని ఆసక్తి నెలకొంది. పిఠాపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ పలు ప్రభుత్వ భవనాలను ప్రారంభోత్సవం చేయనున్నారని తెలుస్తోంది. గొల్లప్రోలులో తహసీల్దార్ కార్యాలయ భవనం, యూపీహెచ్సి భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు. కేవలం అధికారిక కార్యక్రమాలకు మాత్రమే కాకుండా పిఠాపురం జనసేన నేతలతో కూడా పవన్ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో పవన్ ఏం మాట్లాడతారు, క్యాడర్కి ఏం దిశానిర్దేశం చేస్తారు అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు విశ్లేషకులు. ఈ నెల 10న పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు వచ్చారు. ఆనాడు ఆయన చాలా విషయాలు మాట్లాడారు. తాను తొందరలో క్షేత్రస్థాయి పర్యటనలు చేపడతాను అని చెప్పారు. దానిని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తాను అని చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఏడాది మార్చిలో 12 నుంచి 14 వరకు 3 రోజుల పాటు జనసేన పార్టీ 11వ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన విషయాలను కూడా ఈ పర్యటనలో చర్చించనున్నారని సమాచారం. మార్చి అంటే ఇంకా ఎంతో దూరం లేదు. కాబట్టి ప్లీనరీ ఏర్పాట్ల గురించి, చేయాల్సిన కార్యక్రమాల గురించి నేతలకు, క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎప్పుడు వచ్చినా రాజకీయంగా సంచలనం రేకెత్తించే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఆ వ్యాఖ్యలు ఏపీలో పొలిటికల్ హీట్ ని పెంచుతున్నాయి. గతంలో ఆయన వచ్చినప్పుడు ఏపీలో లా అండ్ ఆర్డర్ విషయం మీద గట్టిగా మాట్లాడారు. తానే హోంమంత్రిని అయితే వేరే రకంగా ఉంటుందని చెప్పడం అప్పట్లో సంచలనమైంది. ఇక తాజాగా ఆయన పిఠాపురం వచ్చినప్పుడు తిరుపతి తొక్కిసలాట మీద మాట్లాడారు. టీటీడీ చైర్మన్ ఈవో క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. మరి ఈసారి ఆయన ఏ రకమైన ప్రకటనలు చేస్తారు అని ఆసక్తిగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. తన సొంత నియోజకవర్గం నుంచి సంచలన స్టేట్మెంట్స్ ఇవ్వడం పవన్ ఒక వ్యూహంగా మార్చుకున్నారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పవన్ పర్యటన ఎలా ఉంటుందో చూడాలి మరి.